హై వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. దువ్వాడ శ్రీనివాస్ వాణిల కుటుంబ వ్యవహారం దాదాపుగా వారం రోజులు అవుతున్నా ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి కనిపించలేదు. మీడియా ముందు రోజుకొక వ్యవహార శైలిలో ఉన్నటువంటి దువ్వాడ ఫ్యామిలీ ఈ వ్యవహారం ఎప్పటి వరకు తీసుకెళ్తారన్నటువంటిది ఎవరికి అంతు చిక్కడం లేదు. 4వ రోజు దువ్వాడ వాణి తండ్రి రాఘవరావు రంగంలో దిగారు. ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా దువ్వాడ వాణికి మద్దతుగా నిలిచారు. కుటుంబ సభ్యుల మీడియాతో మాట్లాడుతూ కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి, సర్దుకుపోవాలని ఇరు వర్గాలు కూర్చొని చర్చించుకుంటే మంచిదని, ఎవరో విడిపోమని కోరారు, అందరూ కలిసి ఉండాలని మా ఆలోచనని కుటుంబ సభ్యులు తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా దువ్వాడ ముందు 5 డిమాండ్లు ఉంచడం జరిగింది. దువ్వాడ కూడును అన్నింటికి స్పందిస్తూ అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేయడం జరిగింది. అయితే తాను ఉంటున్నటువంటి ఇల్లును మాత్రమే ఇవ్వడం జరగదని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా దువ్వాడ శ్రీనివాస్ వైపు వాళ్ళ బ్రదర్స్ రంగంలో దిగారు. అయినా ఈ రోజు వరకు ఎటువంటి ఫలితం లేకుండా పోయింది. ఇప్పటి వరకు దువ్వాడ వాణి శ్రీనివాస్ ఇంటి దగ్గర కార్ షెడ్ లోనే మకాం వేశారు. ఇదిలా ఉండగా దువ్వాడ మాధురి యొక్క వ్యవహారం మరోలా ఉంది. ఆమెకు ఇటీవల కారు ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా మాధురి యొక్క భర్త ఆమెకు పూర్తి మద్దతుగా నిలిచారు. నా భార్య చాలా మంచిదని, ఆమె ఒక మంచి టీచరు అని, ఆమెపై ఊరికనే అబాండాలు వేస్తున్నారని, ఎవరు ఎన్ని అబద్ధాలు వేసినా నా భార్య పైన పూర్తి నమ్మకం ఉందని తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా మాధురి దువ్వాడ శ్రీనివాస్ నివాసం ఉంటున్నటువంటి ఇల్లుపై తమకు కూడా రైట్స్ ఉన్నాయని, ఆ ఇంటిపై నేను 2 కోట్ల పెట్టుబడి పెట్టాను అని, అందుకనే ఆ ఇంటికి నేను వెళ్తున్నాను అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నా భర్త మరియు దువ్వాడ శ్రీనివాసులు యొక్క పూర్తి మద్దతు నాకు ఉందని, త్వరలోనే నేను బయటకు వచ్చి రాజకీయాలు చేస్తానని, ఇందులో ఎటువంటి సందేహం లేదని, దువ్వాడ శ్రీనివాస్ తో ఎప్పట్లాగే మా స్నేహం కొనసాగుతుందని చెప్పడం జరిగింది. ఇన్ని పరిణామాల మధ్య దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్రం మొత్తం మీద గత 6 రోజులుగా సంచలనం రేపుతుంది. మరి దువ్వాడ వాణి ఇప్పటికే చెబుతున్నారు, ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం జరిగింది. మరి ఈ వ్యవహారం ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎప్పటికీ ముగింపు పడుతుంది అనేది వేచి చూడాల్సిందే. మరి ఈ వ్యవహారము శ్రీను వాణిలతో ముగుస్తుందా లేదా దువ్వాడ దివ్యలతో ముగుస్తుందా అనేది వేచి చూడాల్సిందే.